Okay, next one, if x is equal to 1 by 5 plus 1 into 3 by 5 into 10 plus 1 into 3 into 5 by 5, 10, 15 and so on, infinite. So, infinite series ఇలా ఇచ్చారు. Then find the value of 3x square plus 6x. ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా ఇన్ఫినిట్ సిరీస్ అనేది కంప్లీట్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో ఇన్ఫినిట్ సిరీస్ కంప్లీట్గా ఉండటం అంటే సిరీస్ అనేది 1తో స్టార్ట్ అవ్వాలి. సో తర్వాత ఎన్ఆర్లో డిఆర్లో ఒక్కొక్క నెంబరు, తర్వాత 2 నెంబర్స్, తర్వాత 3 నెంబర్స్, ఆ విధంగా ఉండాలి. సో ఇక్కడ మనకి ఎన్ఆర్లో డిఆర్లో ఒక్కొక్క నెంబర్తో స్టార్ట్ అయింది. ఓకే, సింగిల్ నెంబర్డ్ టర్మ్స్, డబుల్ నెంబర్డ్ టర్మ్స్, ట్రిపుల్ నెంబర్డ్ టర్మ్స్. ఓకే, సో స్టార్టింగ్లో 1 అనేది ఒక్కటే మనకి మిస్ అయింది. ఓకే, సో దాన్ని మనం యాడ్ చేసుకుంటాం. యాడింగ్ 1 on both sides. సో ఇవి ట్రిపుల్ నెంబర్ టర్మ్స్, డబుల్ నెంబర్ టర్మ్స్, సింగిల్ నెంబర్ టర్మ్స్. దానికంటే ముందు 1 అనేది ఒకటి ఉంటుంది, అది మిస్ అయింది. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 by 5 ప్లస్ 1 into 3 by 5 into 10 ప్లస్ 1 into 3 into 5 by 5, 10, 15 అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు సిరీస్ అనేది కంప్లీట్గా ఉంది. సో దీన్ని మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 1 ప్లస్ ఫార్ములా అంటే ఈ డినామినేటర్స్ అన్నీ ఒకే టేబుల్లో వస్తాయి. ఆ టేబుల్ నెంబర్ని కామన్ తీసి పక్కన రిప్రజెంట్ చేసుకుంటాం మనం. సో ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. 5 1 జా, సో 5 1 జా, ఆ 5ని మనం పక్కన ఇట్లా 1/5గా రిప్రజెంట్ చేసుకుంటాం. సో 5 1 జా 5. నెక్స్ట్ 1 into 3 by ఇక్కడ 5 1 జా 5 2 జా, 5 1 జా 5 2 జా. సో ఇక్కడ ఒక 5 వస్తుంది, ఇక్కడ ఒక 5 వస్తుంది. సో 5 into 5 5 స్క్వేర్. సో 2 5లు వస్తే దాన్ని మనం 1/5 హోల్ స్క్వేర్. సో ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏముండదు కాబట్టి 1 పెట్టుకుంటాం. సో 2 టైమ్స్ వస్తే 1/5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ 1 into 3 into 5 by 5 1 జా 5 2 జా 5 3 జా. సో మనకి 3 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వస్తే హోల్ క్యూబ్. సో 1 టైమ్ హోల్ పవర్ 1, 2 టైమ్స్ పవర్ 2, 3 టైమ్స్ పవర్ 3 అండ్ సో ఆన్. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు కంపేర్ దిస్ విత్ ఫార్ములా. దీన్ని మనం ఫార్ములాతో కంపేర్ చేసుకుందాం. సో ఫార్ములా ఈజ్ 1 మైనస్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో స్మాల్ ఎక్స్ ఉంది కాబట్టి నేను డిఫరెన్స్ మెయింటైన్ చేయడం కోసం క్యాపిటల్ ఎక్స్ తీసుకుంటున్నాను. 1 మైనస్ క్యాపిటల్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ. సో సారీ, దిస్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్, ఎక్స్ బై క్యూ, పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. సో ఫార్ములాలో 3 టర్మ్స్ మనకి సరిపోతాయి, 1 2 3. నౌ వీ హ్యావ్ టు కంపేర్ ద థర్డ్ టర్మ్. ఓకే, ఇన్ఫినిట్ సిరీస్ మొత్తం మీద మనం ఎప్పుడు కూడా థర్డ్ టర్మ్నే కంపేర్ చేసుకుంటాం. సో థర్డ్ టర్మ్ కంపేర్ చేసుకున్నట్లయితే సో ఇది 1 2 3, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఇది పీ, ఇది పీ ప్లస్ క్యూ. న్యూమరేటర్లో పీ ప్లస్ క్యూ ఉంది. సో దీన్ని పీగా, దీన్ని పీ ప్లస్ క్యూగా తీసుకోవాలి. ఇది 1 into 2 అంటే 2 ఫ్యాక్టోరియల్. సో ఇది ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ ఎంటైర్ ఫ్రాక్షన్ మొత్తం కూడా ఎక్స్ బై క్యూ. సో దేర్ ఫోర్ పీ, సో పీ అనేది 1, పీ ప్లస్ క్యూ అది 3, ఎక్స్ బై క్యూ అది 1/5. ఓకే, లెట్ us see continuation. Okay, continuation. So p value 1, p plus q 3, x by q is equal to 1/5. So p ante 1 plus q is equal to 3. Therefore q is equal to 3 minus 1 2. So next x by q ante 2 is equal to 1/5
therefore capital X is equal to, so 2 by 5. సో మన LHS, సో LHSలో మనకి x ప్లస్ 1 ఉంది. మన ఫార్ములా వచ్చేసి 1 మైనస్ క్యాపిటల్ X హోల్ పవర్ మైనస్ p by q. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యాపిటల్ X మీన్స్ 2 by 5 హోల్ పవర్ మైనస్ p అంటే 1, q అంటే 2, p1 q2. సో 1 మైనస్ 2 by 5, 5 1 5 మైనస్ 2, 3 by 5 హోల్ పవర్ మైనస్ 1 by 2. ఓకే, సో పవర్లో మైనస్ ఉంటే లోపల ఉన్నటువంటి ఫ్రాక్షన్ మనం రెసిప్రోకల్ చేసుకుంటే అది ప్లస్ అవుతుంది. సో ఇట్ బికమ్ 5 by 3 హోల్ పవర్ ప్లస్ 1 by 2. సో దిస్ ఈజ్ ఆల్ ఈక్వల్ టు x plus 1. ఓకే, నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. Squaring on both sides. So x plus 1 whole square is equal to 5 by 3 whole power 1 by 2 only whole square. So square power లో 1 by 2 ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో x plus 1 whole square, x square a plus b whole square ఫార్ములా a square plus 2ab 2 into x into 1 plus b square అంటే 1, that is equal to 5 by 3. So taking cross multiplication, 3x square plus 3 2 is 6 plus 3 1 is 3 is equal to 5. So finally we get 3x square plus 6x is equal to 3 అనేది రైట్ సైడ్ వెళ్తే 5 minus 3 2. So this is we have to find here. Okay, thank you.